గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండే సమయంలో ఒకసారి రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజుని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకునైతే కోస్తుందండి. ఆకును కోసిన వెంటనే గౌరీదేవి వేళ్ళంతా ఎర్రబడిపోతాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడట. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భ